ఈ వారం అసలు అంటే అన్నింటికంటే ఎక్కువ స్పేస్ మీడియాలో తీసుకున్నది కానివ్వండి, ఇంటర్నెట్లో మొత్తం ముంచేసింది కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉన్న అంశం ఏదైనా ఉందంటే అయోధ్య రామ జన్మభూమి. ఇంకా అంతకు మించిన ఒక గొప్ప సన్నివేశం నాకు తెలిసి నా జీవిత కాలంలో చూడలేదు, మీరు తెలియదు ఎవరికైనా. సో అయిపోయింది, ఇంకా అయోధ్య రాముల వారు వచ్చారు, కొలువు తీరారు, అక్కడ వారి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆయన కంట్రోల్లోకి దేశం వెళ్ళిపోయిందన్న భావన చాలామంది ధార్మికవేత్తలు, ధార్మికవాదులు అందరి దగ్గర వచ్చింది. సో అయోధ్య అనేది నిజానికి భారతీయ జనతా పార్టీ తమ ఎదుగుదలకు ఉపయోగపడిందని చాలామంది అంటారు, కానీ ఎదుగుదలకు ఉపయోగపడడం ఏమో ఐ డోంట్ నో. కానీ నిజానికి బీజేపీని మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఒక రకంగా చాలా వరకు బ్లేమ్ చేయడానికి అయోధ్య ఉపయోగపడింది ఒక రకంగా. బట్ ఎస్, వాళ్ళు ఫేస్ చేశారు, దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు, దాన్ని అధిగమించారు. అండ్ ఈరోజు దేశం మొత్తం యాక్సెప్ట్ చేసేలాగా అయోధ్యని తీర్చిదిద్దగలిగారు. వాళ్ళ చెక్ లిస్ట్ అంటే కనుక నిజానికి వాళ్ళ చెక్ లిస్ట్లో ఉన్న ఆర్టికల్ 371, ఇప్పుడు ఈ ట్రిపుల్ తలాక్, అయోధ్య రామజన్మ, ముఖ్యంగా సిఏఏ, అండ్ ఇప్పుడు యూసీసీ గురించి ఒకటి మాట్లాడతారు, అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇంకా చెక్ లిస్ట్లో మిగిలిపోయి ఉందేమో. ఇంకా ఏమైనా ఉన్నాయా అసలు? బీజేపీ చేయాల్సిన పనులు ఇవి, ఇచ్చిన హామీలు ఇవి, నెరవేర్చలేదు అనే వాటికి సంబంధించిన అన్ని ఆల్మోస్ట్ క్లియర్ చేసుకుంటూనే వస్తున్నారని అనిపిస్తోంది. మందిర్ వహీ బనాయింగే అంటే వెంటనే లేకిన్ తారీఖ్ నై బతాయింగే అన్నవాళ్ళు ఈరోజు తారీఖ్ వచ్చినప్పుడు మాత్రం రాలేదు. సో ఎందుకంటే మనం ప్రోగ్రామ్ కూడా చేయాలి సాయి గారు. బీజేపీ 2019 మేనిఫెస్టో లోక్సభ ఎలక్షన్ ఒకసారి ఎక్కడుందో తెలియదు, కానీ ఒక కాపీ బయటికి తీసి దాన్ని అనలైజ్ చేయాలి. మంచి ఆలోచన సార్, నిజంగా చేయాలి. చేశారా లేదా కూడా తెలుస్తుంది. చాలా మందికి మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే మేనిఫెస్టో అనేది ఆ రిలీజింగ్ ఫంక్షన్ ఉంటుంది, అక్కడ ఫోటో ఆపర్చునిటీ ఉంటుంది, దాని తర్వాత అందరు మర్చిపోతారు. అవును, కానీ బీజేపీ దగ్గర ఉన్న మేనిఫెస్టోలో ఇదంతా ప్రామిస్ చేశారు. ఆర్టికల్ 370 ఉండండి, సిఏ ఉండండి, రామ్ మందిర్ ఉండండి, మిగతా చాలా మటుకు ట్రిపుల్ తలాక్, రివోకేషన్, చాలా మటుకు మన లాస్, అన్ని లాస్ని సింప్లిఫై చేస్తామని చెప్పారు. అది కూడా ఉండే, అది కూడా భారత న్యాయ సంచాలిక అది కూడా వచ్చేసింది. సో చాలా మటుకు బీజేపీ మేనిఫెస్టో నుంచి ఇప్పుడు మోదీ గారు రిపోర్ట్ కార్డు తీసుకొచ్చి మన అందరు స్కూల్లో చదువుతున్నాడు కూడా రిపోర్ట్ కార్డు మనం మంచి మార్కులు రాకపోతే మన అమ్మ నాన్నగారు చూపించకుండా లాస్ట్ మినిట్ స్కూల్కి వెళ్ళి 2 నిమిషాలు ముందు తీసుకెళ్ళి రిపోర్ట్ కార్డు చూపిస్తుండే, చూడండి ఎప్పుడు అని. అప్పుడు తిట్టే టైం కూడా ఉండదు వాళ్ళకి. అది మన స్ట్రాటజీ అన్నమాట. మంచి మార్కులు వస్తే ముందే తీసుకెళ్ళి ప్రీవియస్ డే చూపిస్తారు. కానీ చాలా మంది పిల్లలు 95%, నేను కూడా అదే కేటగిరీలో వస్తాను, లాస్ట్ మినిట్లో తీసుకెళ్ళి చూపించేసి చూడండి అంటే మ్యాజిక్ షో లాగా చూసి ఉన్నది తిట్టేస్తారు. మళ్ళీ సాయంత్రం వచ్చి రిమైనింగ్ డోస్ మనకు దొరుకుతుంది. కానీ మోదీ గారు గవర్నమెంట్ ఏం చేస్తారంటే క్లీన్గా వాళ్ళ రిపోర్ట్ కార్డు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మేము ఏం చేస్తాం చూడండి. నేను అదే చెప్తున్నాను, మళ్ళీ బీజేపీ తెలంగాణ లీడర్స్కి ఒక హింట్ ఇస్తారు, మీరు చేయాల్సింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు చూడండి, 6 గ్యారంటీలు అన్నాడు. మొన్న ఒక డిబేట్లో నేను ఇంకో ఛానల్లో మాట్లాడుతూ ఈ రైతులకి 2 లక్షల లోన్లు వాళ్ళది వేవ్ ఆఫ్ లోన్ చేస్తామని చెప్పారు, రుణమాఫీ. ఇప్పుడు ఏమంటున్నారంటే కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఏమంటే అది మా 6 గ్యారంటీస్లో లేదంట. ఇప్పుడు నాకు కూడా సర్ప్రైజ్ అయిపోయింది, నేను అనుకున్నాను దాంట్లో ఉందని. అండ్ షీ ఛాలెంజ్ మీ సేయింగ్ దట్ మా 6 గ్యారంటీలో లేదు, కానీ మేము ఎలక్షన్కి వాడుకున్నాం అది. అప్పుడు నాకే అర్థం కానప్పుడు ఒక రైతుకి అట్లా అర్థం అయితే నాకు అర్థం కావట్లేదు. మీ గ్యారంటీలు లేదంటే మళ్ళీ ఇంకేముంది? మళ్ళీ 6 గ్యారంటీ సపరేట్ సురేష్ గారు, దీనికి దానికి సంబంధం లేదంటున్నారు. మళ్ళీ ఏముంది అక్కడ? బస్సా, గ్యాసా, లేకుంటే ఎలక్ట్రిసిటీ ఫ్రీ, ఏం పెడుతున్నారు? సో ఒక్కొక్క పార్టీ వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు కమిటీ పెడతారు, కమిటీ ఒక నెల కూర్చొని దాని తర్వాత రిలీజ్ చేస్తారు. బీజేపీ తెలంగాణలో ఇప్పుడు మన పోయిన అసెంబ్లీ ఎలక్షన్లు చూసాం, వివేక్ గారు కమిటీ చైర్మన్ ఉండే, ఆయన లాస్ట్ మినిట్లో రిజైన్ చేసి వెళ్ళిపోయారు పార్టీ నుంచి. సో ఎవరు మేనిఫెస్టో డ్రాఫ్ట్ చేస్తారు, ఎవరు రిలీజ్ చేస్తారు మనకు తెలియట్లేదు. కానీ చాలా స్మార్ట్గా మోదీ గారు ఒక్కొక్క ఐటమ్ని టిక్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఆయన ఫస్ట్ టర్మ్ నుంచే నడుస్తుంది. కానీ ఫస్ట్ టర్మ్లో ఆయనకి ఎక్కువ ప్రోగ్రెస్ లేకుండే, చాలా మటుకు లీగలీ ఇప్పుడు 370 కానివ్వండి, మిగతా పాయింట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్, దాని కూడా మోదీ గవర్నమెంట్ ఒకటే ఫెయిలియర్, ఫామ్ లాస్ ఒకటే ఉంది, కానీ అది వాళ్ళ మేనిఫెస్టోలో లేకుండే. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే వీ విల్ సెటప్ ఫెసిలిటీస్ ఫర్ ఫార్మర్స్కి ఇన్కమ్ డబుల్ చేయడానికి. గుర్తుంటుంది మోదీ గారు చేశారు ఆ స్టేట్మెంట్, ఫార్మర్ ఇన్కమ్ని డబుల్ చేస్తామని చెప్పారు. అది చేయడానికి ఫామ్ లాస్ చాలా క్రూషియల్ ఉండేది సాయి గారు, కానీ అది జరగలేదు. నేను అనుకుంటా మోదీ గవర్నమెంట్ ఏమైనా ఒక మేజర్ ఫెయిలియర్ అనుకోండి, ఫామ్ లాస్ని వెనకకి తీసుకున్నది చాలా పెద్ద తప్పు. కరెక్ట్. అండ్ ఎందుకు తీసుకున్నా తెలియదు. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ ఎవరిని చేయాలండి? రైతులు సౌత్ ఇండియాలో ఏమైనా ప్రాబ్లం ఉంటే సౌత్ ఆఫ్ ఇండియా, నిన్న
మన ప్రోగ్రాంలో లాస్ట్ టైం సౌత్ ఇండియన్ మాట్లాడడం ఎవరో కామెంట్ కొట్టారు, సౌత్ ఇండియా సౌత్ ఇండియా అనకండి అని 77 పార్ట్ ఆఫ్ ఇండియా, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఐ కరెక్ట్ మై సెల్ఫ్, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ ప్రొటెస్ట్ ఏం లేకుండే. ఎందుకు రేరు? ఇక్కడ కూడా రైతులు ఉన్నారు కదా, ఇక్కడ పండించే పంట మన ఆంధ్ర కానీ తెలంగాణ వైపు కానీ చాలా ఎక్కువ కదా, వాళ్ళు ఎందుకు ఇక్కడ అట్లాంటి ప్రొటెస్ట్ ఏం జరగలేదు? పంజాబ్ హర్యానాలో ఎందుకు జరిగింది అది మనం ఆలోచించాలి, ఎందుకంటే ఒక మాఫియా ఉండే. ఎనీవే ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్టుగెదర్. కానీ బీజేపీకి ఒక మేనిఫెస్టో, కొత్త మేనిఫెస్టో తయారు చేయాలంటే 2024లో సాయి గారి దగ్గర అడిగితే సాయి గారు ఏం చెప్తారు నాకు తెలియదు, కానీ బీజేపీకి ఇప్పుడు ఏం మిగలలేదు. ఒకటి యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకటే మిగిలిపోయింది, మిగతా అది ఏం చేయబోతుంది? ఎందుకంటే ఈ బడ్జెట్ సెషన్లో ఇట్స్ ఓన్లీ ఓట్ ఆఫ్ అకౌంట్, ఇది ఫుల్ బడ్జెట్ కాదు. ఇది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫుల్ బడ్జెట్ ప్రెజెంట్ చేయవచ్చు. బీజేపీ ఏం చేయబోతున్నారు? ఐ థింక్ నెక్స్ట్ ఒక 5 సంవత్సరాల్లో బీజేపీ దగ్గర ఉన్న, ఎందుకంటే మేము చేసేసామని చెప్పి మోదీ గారు ప్రజల దగ్గర వెళ్తున్నారు. ఇప్పుడు మనం వికసిత్ భారత్ యాత్ర చూస్తున్నాం. మోదీ గారి దగ్గర ఉన్న, ఇన్ఫ్యాక్ట్ మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ కొట్టారు, బీజేపీ గవర్నమెంట్ దగ్గర, నేషనల్ యూనియన్ గవర్నమెంట్ దగ్గర 69 స్కీమ్లు ఉన్నాయి, మనం దాని నుంచి డబ్బులు తెప్పించుకోవాలని చెప్పి వాళ్ళ మినిస్టర్స్కి చెప్తున్నారు. సీ ద చేంజ్ ఆఫ్ స్ట్రాటజీ. కేసీఆర్ ఉన్నప్పుడు అసలు గవర్నర్ అసలు గలవరు, రేవంత్ రెడ్డి ఏమో ఎవ్రీడే గవర్నర్తో ఒక ఫోటో కనిపిస్తున్నారు పేపర్లో. ఆయన యూనియన్ గవర్నమెంట్ గలవరు కేసీఆర్ గారు. ఈయనేమో అక్కడికి వెళ్ళి నేవల్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు వికారాబాద్లో, చాలా రోజులు పెండింగ్ ఉన్నారు, 2010 నుంచి పెండింగ్ ఉన్న సాయి గారు. 14 సంవత్సరాలు దేశానికి చాలా క్రూషియల్గా ఉన్న ఒక ప్రాజెక్ట్ని కేసీఆర్ గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేయలేదు. అఫ్కోర్స్ దానికి ముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో అప్లై చేశారు, కానీ 10 సంవత్సరాలు వీరు ఉన్నారు కదా, అప్రూవ్ చేయలేదు కేసీఆర్ గారు. ఆ అప్రూవ్ చేయని ప్రాజెక్టు రేవంత్ రెడ్డి రాగానే అప్రూవ్ చేయించుకున్నారు. దాంతో ఏం చేశారు, మెహదీపట్నంలో స్కై వాక్ కోసం కొంచెం ల్యాండ్ కావాలండే వాళ్ళకి, డిఫెన్స్ అథారిటీస్ అది తీసుకున్నారు. క్రూషియల్ పొజిషన్స్. ఎప్పుడు దీనికన్నా ముందున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ డిఈఓ, మన డిఫెన్స్ స్టేట్ ఆఫీసర్, ఆయన అక్కడ తీసుకొచ్చేసారు సిఇఓని. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో పెట్టుకున్నారు వాళ్ళ అడ్వైజర్గా. ఎందుకంటే డిఫెన్స్ ప్రాజెక్ట్స్కి చాలా మట్టుకు ఇక్కడ తెలంగాణలో ప్రామినెన్స్ ఒకటి ఉంది, ఎందుకంటే మన దగ్గర డిఎంఆర్ఎల్, డిఆర్డిఓ అన్నీ ఉన్నాయి. సో మోదీ గవర్నమెంట్ నెక్స్ట్ దానికి వచ్చినప్పుడు, నేను కొంచెం డైగ్రెస్ చేశాను కానీ రిటర్న్ అదే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏం చేయబోతున్నారు అనేది చాలా క్రూషియల్. ఒకటి, మనం 5th పొజిషన్ నుంచి 3rd పొజిషన్కి రావాలంటే మనకి కావాల్సింది చాలా ఎక్కువ, ఎందుకంటే మనం ఆల్రెడీ 5 ట్రిలియన్లో మన స్టాక్ మార్కెట్ ఉంది. వీ హ్యావ్ ఓవర్టేకెన్ హాంకాంగ్ జస్ట్ డే బిఫోర్ యెస్టర్డే. సో అట్లాంటి పొజిషన్లో మోదీ గారు నెక్స్ట్ 5 టర్మ్స్కి, నెక్స్ట్ 5 ఇయర్స్కి ఆయన ఏం చేయబోతున్నారు అనేది చాలా క్రూషియల్గా ఉండిపోతుంది. ఎందుకంటే ఎమోషనల్గా ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకేం చెప్తారు? ఇంకేం కట్టడానికి ఏముంది? మరి రామ్ జన్మభూమి కట్టేస్తారు, ఓకే సరే, కాశీ మథురా మిగిలింది, కానీ అది సపరేట్ ఇష్యూ, అది కూడా లీగల్ డిస్ప్యూట్ అది. ఓకే, సో దాన్ని ఏం చేయాలని చెప్పి మనం చూడాల్సింది. సో స్పెసిఫిక్గా మోదీ గవర్నమెంట్ నెక్స్ట్ దీనికైతే ప్రామిస్ చేయలేరు వాళ్ళు. మేము కాశీలో చేస్తాం, మేము జ్ఞాన్వాపి చూసుకుంటాం, అటువైపు కృష్ణ జన్మభూమి చూసుకుంటాం, అది దానికున్న ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అక్కడ ఏం కట్టక్కర్లేదు, మీరు అక్కడ ఉన్న స్ట్రక్చర్ని ఇంకా ఇంప్రూవ్ చేసి అక్కడ ఒక గుడిని కట్టుకుంటే సరే, దట్ ఆల్సో ఇస్ రిక్వైర్డ్. కానీ అంత పెద్ద రామ్ జన్మభూమి లాగా, రామ్ మందిరం లాగా, రామ్ లల్లా లాగా అంత పెద్ద ఒక ఎమోషనల్ మూమెంట్ మీరు చెప్పినట్లు లాస్ట్ ఒక వారంలో, అక్కడ వెళ్ళిన వాళ్ళ దగ్గర చాలామంది అని మాట్లాడాను నేను, వాళ్ళు అంటున్నారు దా ఎక్స్పీరియన్స్ డిస్క్రైబ్ చేయలేం. ఈవెన్ దో ప్రాణప్రతిష్ఠ జరిగిన వాళ్ళందరూ బయట ఉన్నారు, ముఖేష్ అంబానీ నుంచి సాధువుల దాకా అందరు బయటనే ఉన్నారు, ఎవరు లోపల లేరు. లోపల ఉన్న 26 యజమానులు ఉన్నారు, అంటే కపుల్స్ కాకుండా మోదీ గారు, మళ్ళీ సర్సంఘ్ చాలక్ గారు, మిగతా గవర్నరు, యోపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీళ్ళు ఉన్నారు, కానీ పూజారులు ఉన్నారు. కానీ ఆ ఎమోషనల్ మూమెంట్ని మోదీ గారు చాలా మంచిగా వాడుకున్నారని చెప్పొచ్చు. ఎస్, ఈ షుడ్, ఎందుకంటే రైట్లీ సో. గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా కేసు సుప్రీంకోర్టులో గెలవలేరు, వీళ్ళు గెలిచారు. సో దానికి డెఫినెట్, కానీ నెక్స్ట్ 5 ఇయర్స్కి ఉన్న దాంట్లో మోదీ గారు చెక్ లిస్ట్లో టిక్ చేసుకుంటూ వస్తే మిగిలింది ఏముంటుందంటే అనుకుంటా బహుశా ఎకనామిక్ డెవలప్మెంట్. ఇండియాని 3rd లార్జెస్ట్ ఎకానమీగా తీసుకెళ్లాలంటే నెక్స్ట్ 5 ఇయర్స్, ఎందుకంటే దీని తర్వాత 2029లో బహుశా నా అంచనా ప్రకారం, ఐ మే బీ రాంగ్, మోదీ గారు పోటీ చేయరు. బీజేపీది ఒక ఇంటర్నల్ ఏజ్ లిమిట్ ఉంటుంది, క్రాస్ చేసుకుంటారు ఆయన. అది కాకుండా కూడా కొత్త ఫేసెస్కి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఒక ఫౌండేషన్ వేసిన తర్వాత 3 టర్మ్స్ చాలా ఎక్కువ ఒక ప్రధానమంత్రి. నెక్స్ట్ అది ఎవరైనా ఉండొచ్చు అండి, అమిత్ షా ఉండొచ్చు, యోగి ఆదిత్యనాథ్ ఉండొచ్చు, అన్నామలై ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. బట్ హీ హాస్ టు బ్రింగ్ ఇన్ ఎ న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ టు ద ప్రైమ్ మినిస్టీరియల్ లెవెల్. అది జరగాల్సింది. ఆయన మార్గదర్శక మండలికి వెళ్ళిపోతాడు. దాని తర్వాత మన మురళీ మనోహర్ జోషి, అద్వానీ లాగా ఒక అట్ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. సో ఈ బీజేపీ ఇప్పుడు అన్న పార్టీకి మేనిఫెస్టోస్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ మేనిఫెస్టో ఉంది, ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ రాబోతున్న కమిటీని సెటప్ చేస్తారు, వాళ్ళు మేనిఫెస్టో తీస్తారు. కాంగ్రెస్ ఏం చెప్తారు చెప్పండి? కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్తారు? క్యాస్ట్ సర్వే అంటారు,
మేము సెక్యులర్ ట్రెడిషన్స్ని అప్హోల్డ్ చేస్తాం అంటే స్పెసిఫిక్గా చెప్పారు. క్యాస్ట్ సర్వే మీరు కర్ణాటకలో చేయించిన తర్వాత ఎందుకు రిపోర్ట్ రిలీజ్ చేయట్లేదు? ఆంధ్ర తెలంగాణలో ఎందుకు క్యాస్ట్ సర్వే చేయించట్లేదు? చేయించు కదా, ఇక్కడ వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, ఇక్కడ ఎందుకు చేయించట్లేదు? కర్ణాటకలో చేసిన రిపోర్ట్ రిలీజ్ ఎందుకు చేయట్లేదు? సో కాంగ్రెస్ మేనిఫెస్టో వర్సెస్ బీజేపీ మేనిఫెస్టో చాలా ఇంట్రెస్టింగ్గా రాబోతుంది 2024. బహుశా మనం చూస్తున్న వ్యూవర్స్ దగ్గర కూడా మన కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, మీరు ఏం గెస్ చేస్తున్నారు, ఏముండొచ్చు? టాప్ 5 థింగ్స్ బీజేపీ మేనిఫెస్టోలో ఏముంటుంది, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంటుంది? మిగతా పార్టీలు మనం మర్చిపోవచ్చు, ఎందుకంటే కమ్యూనిస్ట్ వాళ్ళు అసలు పనికిరారు, వాళ్ళు ఏం జరగదు వాళ్ళది. మిగతా అన్ని రీజనల్ పార్టీస్ ఉన్నారు, వాళ్ళ రీజన్లో చూసుకుంటారు, కానీ వాళ్ళు నేషనల్ లెవెల్లో పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళకి అసలు ఏముండదు. సో బహుశా నేను అనుకుంటాను నెక్స్ట్ 5 years మోదీ గారు చాలా మట్టుకు, ఇప్పుడు మనం చూస్తున్నాం సడన్గా సోలార్ గురించి మోదీ గారు మాట్లాడుతున్నారు. అవును, ఇది రామ్ జన్మభూమి కాగానే సోలార్ మీదకి వచ్చి, సోలార్లో మన ఎస్పెషలీ చాలా ఫార్ ఫ్లంగ్ ఏరియాస్లో, రాజస్థాన్ లాంటి ప్లేస్లో మనకు చాలా మటుకు సన్లైట్ ఉంటుంది, కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్, ప్రొడ్యూస్ మచ్ ఆఫ్ సోలార్ దేర్ అని చెప్పేసి, అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు రామగుండంకి వెళ్తే కూడా చాలామంది, నేను సర్ప్రైజ్ అయిపోయాను. ఒక 3 సంవత్సరాల ముందు, కోవిడ్ ముందు వెళ్ళాను నేను. అక్కడ ఎన్టీపీసీ ఉన్నా కానీ అక్కడ పక్కన పెద్ద సోలార్ ఫామ్ ఉంది, వాళ్ళదే. సో అంటే ఎవ్రీబడీ స్టాపింగ్ ఇట్. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ తీసుకోండి, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంప్లీట్లీ 100% ఇస్ రన్ ఆన్ సోలార్. అది కాకుండా దే ఆర్ వీలింగ్ ఇట్ బ్యాక్, అంటే మీరు ఎలక్ట్రిసిటీ బోర్డుకి రిటర్న్ ఇవ్వచ్చు, దానికి మీకు డబ్బులు వస్తుంది. మళ్ళీ మీకు ఎక్సెస్ ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిసిటీ బోర్డుకి మీరు ఇవ్వచ్చు, ఆ సిస్టమ్ ఉంటుంది, అది ఆ మీటర్ అట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్తో ఏమవుతుందంటే సడన్గా 1,00,000 ఇంట్లోకి ఆయన ప్లాన్ చేస్తున్నారు, దాని తర్వాత 10 లక్షలు అంటున్నారు, 1 కోటి ఇంట్లో అంటున్నారు. లాస్ట్లో 1 crore houses విల్ గెట్ సోలార్ ఫెసిలిటీస్, అంటే చిన్న చిన్న సోలార్ ప్యానల్స్ ఉండొచ్చు. దాంతో బహుశా 2 లైట్, 1 ఫ్యాన్ నడుస్తుంది. దానికన్నా పెద్ద ఎక్స్పెక్టేషన్ రూరల్ ఏరియాస్లో లేరు, వాళ్ళకి రెగ్యులర్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, లేనప్పుడు ఇది పనిచేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో డెవలప్మెంట్ వైపు ఇంకా ఎక్కువ ఎంఫసిస్ ఉండబోతుంది అనుకుంటా, రూరల్ డెవలప్మెంట్ ఎస్పెషలీ. ఎందుకంటే రూరల్ ఇండియా డెవలప్ అయితే సరిగా ఇండియా డెవలప్ అయింది, ఎందుకంటే మన సిటీస్ అయితే డెవలప్ అవుతుంది నార్మల్లీ. సో బీజేపీ నెక్స్ట్ మేనిఫెస్టోలో ఇట్లాంటి మెయిన్ పాయింట్స్ రాబోతుంది, ఎందుకంటే వాళ్ళ రామ్ జన్మభూమి టిక్ ఆఫ్ అయిపోయింది, యూనిఫామ్ సివిల్ కోడ్ రాబోతుంది, మన ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 సుప్రీంకోర్టులో వెళ్ళి ఇంత మంచిగా ఛాలెంజ్ చేసినప్పుడు కూడా ఐ అడ్మైర్ అది లీగల్ టీమ్ కావాలి, సాలిసిటర్ జనరల్ కానివ్వండి, మిగతా వాళ్ళు, దే ఆర్గ్యూడ్ ద కేస్ రియలీ వెల్. ఎందుకంటే వీళ్ళు కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింఘ్వి, చిదంబరం, దుష్యంత్ అవి వీళ్ళందరినీ పెట్టారు, వీళ్ళు 5 స్టార్ లాయర్స్, కానీ అప్పుడు కూడా గవర్నమెంట్ గెలిచారు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.